తల్లిదండ్రులకు పేరు పేరున గ్రామాన వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ప్రత్యేకంగా అయినటువంటి అతిథి మా స్కూల్ సైన్ అయినటువంటి కారం సూర్యనారాయణ గారికి నా నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. మరి ఈరోజు పండగ దినం చేసుకుంటున్నాం. ఈ పండగ దినాన్ని మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి తల్లిదండ్రుల సమావేశాన్ని మెగా పేరెంట్స్ మీటింగ్ అని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా, కేవలం మన స్కూలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు కూడా ఈరోజు మరి పేరెంట్స్ డేగా జరుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క ప్రగతి. మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా చదివితే వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారు, అలాగే మరి విద్యార్థులందరూ కూడా ఏ సూచనలు ఇస్తే పైకి అభివృద్ధి చెందుతారన్నది మీరు కూడా తల్లిదండ్రులుగా మీరు కూడా మంచి సూచనలు ఇచ్చినట్లయితే పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందాలన్నది మనం వాళ్ళని దినదిన అభివృద్ధి చేయించాలి. అలాగే మరి మా పాఠశాలలో ఈరోజు మేము ప్రతిరోజు దినచర్యగా మా పాఠశాల యొక్క ప్రగతిని నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. దయచేసి పిల్లలు జాగ్రత్తగా ఆలకించండి. మన పాఠశాల యొక్క ప్రగతి ఏ విధంగా ఉందన్నది మరి చూసినట్లయితే ప్రభుత్వం వారు మన ఈ మెగా డిఎస్ని 3.0గా చేసి అందరికి కూడా తెలియపరచమన్నారు. అందుకే గ్రామాన్న కూడా మా ఉపాధ్యాయులు వచ్చి మీ అందరికి కూడా కబురు చెప్పడం జరిగింది. అలాగే మీరు ఎక్కువ శాతం దాదాపుగా 80-90% వస్తారని ఆశపడ్డాం. దాదాపుగా 40% కూడా లేదు, 40% కూడా లేదు. మరి ముందుకు వస్తారో మరి ఆశిస్తున్నాం. మరి ఈ సభా కార్యక్రమాన్ని మరి ప్రారంభిస్తున్నాం. మాది ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల టేకిలి వీధి పాఠశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఇది 2వ మెగా పేరెంట్ రోజు. మొదట మెగా పీటీఎంని 2.0 విజయవంతంగా చేసినందుకు మీ అందరికి కూడా వేల నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మెగా పీటీఎంని 3.0కు విచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మనం మా పాఠశాలలో అయితే ఈ విద్యా సంవత్సరం నుండి మరి ప్రతి తరగతిలో కూడా 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా విద్యార్థులు చదువుతున్నారు. అందులో 4వ తరగతి పిల్లలు 4, 5వ తరగతి పిల్లలు 4, 6వ తరగతి పిల్లలు 53 మంది, అలాగే మరి 7వ తరగతి పిల్లలు 40 మంది, 8వ తరగతి పిల్లలు 22 మంది, 9వ తరగతి పిల్లలు 32 మంది, 10వ తరగతి పిల్లలు 24 మంది మా దగ్గర విద్యను అభ్యసిస్తున్నారు. మరి వీరందరూ కూడా ఇక్కడ టోటల్గా 79 మంది విద్యార్థులు మాకు చదువుతున్నారండి. ఇక్కడ వీరందరికీ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ ద్వారా 3 జతల బట్టలు, తర్వాత 1 జత షూ, 2 జతల సాక్సులు, 1 పుస్తకాలకి బ్యాగ్, నోటు పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్లో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులతో మెనూ ప్రకారము వారానికి 2 సార్లు చికెన్ కర్రీతో విద్యార్థులకు 3 పూట్ల ఆహారము సమృద్ధిగా అందిస్తున్నాం. అంతేకాకుండా ప్రతిరోజు సిక్కి ఎప్పటికెప్పుడు ఆసుపత్రికి జరుగుతుంది, వైద్యం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నెలకు 2 సార్లు మనకు ప్రతిపాదన పెడతారు విద్యార్థులను పరీక్షించడం జరుగుతుంది. గ్రామంలో ఉన్న నర్సు గారు ప్రతిరోజు విద్యార్థుల్లో ఆరోగ్యం బాగోలేదని వారిని పరీక్షిస్తున్నారు. మందులు కూడా శుభ్రంగా అందిస్తున్నారు. విద్యా విషయంలో మా పాఠశాలలో విద్యాబోధన అందిస్తున్నారు. ప్రతిరోజు విద్యార్థులను ఉదయం 5 గంటలు లేపి వ్యాయామం, ఆసనాలు చేయించడం జరుగుతుంది. తరువాత వారి కాలకృత్యాలు తీసుకొని 7 గంటల నుండి
8:30 వరకు కూడా ఉదయం స్టడీ అవర్లో ఉంటాయి. విద్యార్థులతో చదివించడం జరుగుతుంది. 8 అందరూ చేయండి. పేరెంట్స్ అందరూ బాగుపడాలా, మేము బాగుపడిపోయినా. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరిని ఇబ్బంది పెట్టాను, నిల్చోబెట్టేసి కూర్చోండి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి అమ్మా. థ్యాంక్ యూ.